భారతీయ కళాకారిణి, డివోషనల్ సింగర్, అలాగే ఫ్యాషన్ క్రియేటర్ ఆర్తి ఖేతర్పాల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో చాలామంది భారతదేశం నుంచి వెళ్ళి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచారు. కానీ ఈసారి ఆర్తి ఖేతర్పాల్ అందరి దృష్టిని ఆకర్షించారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఆమె వస్త్రధారణ, రెండు ఆమె చేతిలో కనిపించినటువంటి ఒక చిన్న భగవద్గీత. జనరల్గా మనకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళైనా కూడా ఈ వెస్ట్రన్ గౌన్స్ ఉంటాయి, ధరించేటువంటి వస్త్రధారణ అంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలాగా కనబడుతూ ఉంటాయి. మన ఇండియన్స్ వెళ్ళినా కూడా, మన భారతీయులు వెళ్ళినా కూడా అదే విధమైనటువంటి అటైర్తో మనం కనిపించడం చూస్తాం. కానీ ఆర్తి ఈ ట్రెండ్కి చెక్ పెడుతూ భారతీయ వస్త్రధారణతో, అంటే ఆమె ధరించినటువంటి లెహంగా పూర్తిగా బృందావనం థీమ్తో డిజైన్ చేయబడింది. మీరు కూడా చూడొచ్చు, ఫొటోస్ చూపిస్తాను. ఈ లెహంగా మీద ఏముంది, శ్రీకృష్ణుడు, గోపికలు, ఈ యమునా తీరము, ఈ కళారూపాలు కనిపించేలాగా అద్భుతంగా తయారు చేసినటువంటి లెహంగా. అది కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. జనరల్గా ఇలాంటివి చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా ఒక అంతర్జాతీయ వేదిక. అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్లో మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా డ్రెస్ చేసుకోవడము అనేది చాలా చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యము. చాలామంది దృష్టిని ఆకర్షించింది ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న భగవద్గీత. భగవద్గీతతో పాటు ఆమె గోముఖి జపమాలను కూడా, ఆ బ్యాగ్ను కూడా ఆమెతో పాటు తీసుకెళ్లారు. తద్వారా ఒక అంతర్జాతీయ వేదిక పైన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆర్తి ఖేతర్పాల్ చాటి చెప్పారు. ప్రపంచ ఫ్యాషన్ వేదికపై భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము, గీతా సందేశాన్ని ప్రదర్శించడం ద్వారా ఆర్తి ఒక స్పెషల్ మెసేజ్ని ఇచ్చారు. ఇది నా దేశం, ఇది నా సంస్కృతి, ఇది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి ఆమె చాటి చెప్పారు. ఒక చిన్న ప్రయత్నం, అంటే ఒక ఆర్టిస్ట్గా తాను ఏం చేయగలుగుతారో అది చేశారు. కానీ దీనికి రివర్స్గా చాలా సందర్భాల్లో మన బాలీవుడ్ తారలు, బాలీవుడ్ హీరోయిన్లు అక్కడికి వెళ్ళి, లేకపోతే ఈవెన్ ఇక్కడ మన దేశంలో జరిగినటువంటి కార్యక్రమాలకు కూడా భారతీయతను పూర్తిగా పక్కన పెట్టేసి, మన వస్త్రధారణ, మన సంప్రదాయాలు, మన సంస్కృతిని పూర్తిగా గాలికి వదిలేసి, ఎక్కడో ఏదో పాశ్చాత్య సంస్కృతిని మనం నెత్తి మీద రుద్దుకొని, అలాంటి వస్త్రధారణతో అసలు బట్టలు వేసుకున్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అర్ధనగ్న ప్రదర్శన ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇవన్నీ చూసి విసుగెత్తిపోయిన తర్వాత ఆర్తి ఖేతర్పాల్ ఏదో ఒక వెలుగులాగా, చీకట్లో వెలుగులాగా ఒక అంతర్జాతీయ వేదిక పైన, ఒక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిసినటువంటి పరిస్థితి. ఆ కృష్ణా బ్యాగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బ్యాగ్ పైన, చాలా చిన్న బ్యాగ్ అది, ఆ బ్యాగ్ పై శ్రీకృష్ణుడు రూపం ఉండడం, డివోషన్, ఫ్యాషన్ ఈ రెండింటినీ మేళవింపు చేస్తూ డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఆమె ప్రదర్శన, ఆమె యొక్క క్యాట్ వాక్ అంటూ చాలామంది అభినందిస్తున్నారు. అటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో ఆమె యొక్క ప్రదర్శన చూసిన వాళ్ళు కూడా శభాష్ అంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది ఆర్తి ఖేతర్పాల్ ఈ యొక్క డిజైన్? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.